ఎలా అనిపించింది సార్ అతను అలా చేసుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఊహించని విధంగా అతను అలా చేసుకోవడం జరిగింది కదా ఒక హీరో. అతను సడన్ గా ఎందుకు సార్ అతను అంత పెద్ద హీరో కదా ఎంత పనిచేయండి రంగనాథ్ గారు? అది అంటే ఆయన కేవలం ఆయన ఎలా అంటే ఇంట్లో ఆయన భార్య కాలం చేయడం తోటి ఖైదీలు అతనిగా. అవును, ఖైదీలు పోలీస్ పట్టుకోవాలి. కానీ ఎందుకు సార్ అంటే ఇండస్ట్రీలో చాలా తెలివిగాడు కూడా ఏదో అసంతృప్తి అంటే ఆయన చెప్పారు ఎలా అంటే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కాల్ అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో ఆయనకి ఎవరు లేరు, ఆయన ఒక్కరే అలోన్ గా ఉండడం. సో దానివల్ల ఏంటంటే ఆ అలోన్నెస్ అనేది ఆయన భార్య లేకపోవడంతో అలోన్నెస్ పెరిగిపోయి ఆయన అలా చేసుకున్నారు. కానీ ఉదయకిరణ్ విషయంలో అలా కాదు కదా. తనకి కొత్తగా పెళ్ళయింది, పెళ్ళై కేవలం ఒక 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ ఒక రేంజ్ లో వెళ్తున్న ఉదయకిరణ్ సడన్ గా సినిమాలు లేకుండా అవడానికి కారణం ఏంటి సార్? సినిమాలు ఉండేయమ్మా, ఆ లవ్ అఫేర్ ఏదో అయి ఉంటుంది. వీడు అంటే హీరో అనగానే ప్రజలు గోకుతారు. ఆ అమ్మాయి డౌట్ పడింది అనుకోండి, వీడు సాధించలేకపోవచ్చు, అవచ్చు కదా. అంటే అవన్నీ ఊహలు, ఫ్యాక్ట్స్ కాదు. కానీ చాలా బాధపడి ఉంటారు కదా అతను అలా చేసుకోవడం. ఎందుకంటే మా చేతుల్లో వచ్చిన కుర్రాళ్ళు వీళ్ళంతా. నిజంగా మీ బిడ్డల్లా అనిపిస్తారేమో కదా వీళ్ళందరూ. ఎందుకంటే మీ చేతులతో వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు అన్న భావన మీలో ఉంటుంది, అంతే కదా సార్? ఓకే. అండ్ ఇంకా ముందు ముందు మీ దగ్గర నుంచి ఏమైనా సినిమాలు వచ్చే అంటే ఏమైనా కథలు వచ్చే అవకాశం ఉందా? అంటే నా కృష్ణవంశీ అంటే తేజ అంటే ఇష్టం. వీళ్ళు మాట వినరు. వాళ్ళకి అంటే వాళ్ళు ఏమనుకుంటే అదే అద్భుతంగా తీస్తారు. వాళ్ళతో ఏమైనా ఉంటే చెబుదామని ఈలోగా పవన్ కళ్యాణ్ని మీట్ అవుదాం అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటున్నారా? అంటే దేని గురించి? సినిమా రాశా, రెడీ చేశా స్క్రిప్ట్, వెళ్ళి వినిపిద్దామని. నాకు బాబు నంబర్ అంటే పరిస్థితి బాగాలేదని కూర్చున్నా. అంటే వాళ్ళకి తెలియదు కదా, అదేంటి వినిపిస్తానంటే రాలేదు అనుకుంటారు. వినిపించడం కూడా ఇట్లా ఆగుతున్నా, డైలాగ్ చదువుతుంటే ఆగే. సో ఇట్లా. సో మీ దగ్గర ఇప్పటికీ కూడా ఫలానా హీరో అని చెప్పేసేసి ఆ హీరో గురించి ఆలోచించుకుని కథలు ఇప్పటికీ రాస్తున్నారు మీరు? ప్రభాస్ దేవి అందుకే వెళ్దాం అనుకుంటున్నా. రేపు 2-3 రోజులు ప్రభాస్ ఆ సినిమా చేస్తున్నాడు, వైజయంతి మూవీస్ అది చేస్తున్నాడు. వైజయంతి మూవీస్లో వేణు రాసాం, అగ్నిపర్వతం అక్కడే. అసలు గొప్ప గొప్ప సినిమాలు సార్ అవన్నీ. వాటి గురించి మాట్లాడడానికి కూడా అంటే మాకు తెలియనితనం వల్ల ఏమో అన్నీ మాకు ఎప్పుడెప్పుడు సినిమాలు తెలియవు. కాకపోతే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో అవార్డ్స్ చూసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే మీ గురించి మాకు తెలిసింది గోరంతే, కానీ వెనకాల పెద్ద పర్వతం ఉంది, అది మేము తెలుసుకోలేకపోయాము. అంటే చిన్న విషయం కాదు సార్, ఎంతో కృషి కదా సార్. అంటే మీరు మీ కొడుకు రాజు కొడుకు రాజు, కానీ కవి కొడుకు కవి కాదు, నటుడు కొడుకు నటుడు చాలా మంది అయ్యారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు వాళ్ళే ఉన్నారుగా. కనుక నటుడు మనోడు అవ్వాలి అని కోరుకుంటున్నా. అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ట్రీకి పంపిస్తున్నారు. డెఫినెట్గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఎంతోమంది హీరోలతో వర్క్ చేశారు, ఎంతోమంది హీరోల్ని చాలా దగ్గర నుంచి చూశారు. మీ చేతులతో ఆశీర్వదించి ఎంతోమందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో? చాలా పంజా అవును, పంజాలో మీరు ఉన్నారు. రోజు వెళ్ళేవాడు, కరెక్ట్ వెళ్ళేవాడు. చాలా మంచాడు అసలు. ఇండస్ట్రీలో అంటే భయం లేదు ఏమనుకుంటే అందుకేగా మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు. భయం లేదు, తప్పు చేయడు. పెళ్ళిళ్ళు అంటారా,
ఆ అమ్మాయికి అతను పడలా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి కావాలా తెలుసుకున్నా పడలా అయిపోయింది వదిలేసాడు. వెంట పట్టగా హీరో పైగా జరిగింది. అంటే పెళ్ళిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసేసి. కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా. కేవలం వాళ్ళిద్దరు మనస్పర్ధాల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ 3 పెళ్ళిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి అదే ముందు 2 అలా జరిగాయి అంటారా? కృష్ణ గారు ఉన్నాడు, నేను విజయనగరంలో చేసుకున్నప్పుడు మా కోపం వచ్చింది. కానీ ఆవిడ ఉండేదండి అసలు ఏం తిన అమృతం పడిపోయాడు. అంటే కేవలం కృష్ణ గారు విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా? నేను అనుకున్నా ఏంటి ఇప్పుడు కృష్ణ గారి వైఫ్ కూడా బాగుంటుంది, అవును చాలా చక్కగా ఉంటుంది. 4 పిల్లలు పుట్టారు కదా. అవును 4 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు 5 పిల్లలు. 5 మేము అంతే. మర్చిపోయి ఇండస్ట్రీలో ఒక పోలిక ఉందండి. మేము కూడా 3 అన్నదమ్ములు 2 అక్క చెల్లెళ్ళు. కృష్ణ గారు 3 అన్నదమ్ములు 2 అక్క చెల్లెళ్ళు. చిరంజీవి 3 అన్నదమ్ములు 2 చెల్లెళ్ళు. ఓకే, ఇండస్ట్రీ మొత్తంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఇది ఒక మార్క్ అనమాట. ఒక ఆయన హీరో, ఒక మెగాస్టార్, ఇంకో ఆయన సూపర్ స్టార్. మేము సూపర్ రైటర్ మాకు పెట్టుకోలేదు కానీ పెట్టారుగా. మాకేంటి సుబ్రహ్మణ్యం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వవిఖ్యాత రచన సార్వభౌములు, విశ్వవిఖ్యాత రచనా సార్వభౌములు అని పెట్టాడు. ఓకే. కానీ మీ బ్రదర్ ఎక్కడ కనబడరు, కానీ మీరు కొన్ని మూవీస్లో వెంకటేష్ గారి మూవీస్లో అలాగా మీరు కనబడుతూ ఉండేవారు. అంటే గెస్ట్ అపియరెన్స్ అనే కాదు, ఇప్పుడు వర్షం సినిమాలో మీరు ఉంటారు. మంచి మంచి రోల్స్ అన్నమాట మీవి. అంటే సైలెంట్ గా ఉంటారు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసే. స్టేషన్ వర్షం సినిమాలో స్టేషన్ మాస్టర్ కాదు కదా, గోపీచంద్ గారు వాళ్ళ మావయ్యకి ఉంటారు కదా మీరు. బాబాయ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.